ఏంటి, నీకు బాగా కావలసిన వాళ్ళు నిన్ను మాటలతో బాధ పెట్టారా? నువ్వు ఊహించని స్థాయిలో నీతో ఆడుకున్నారా? అలా అని నువ్వు బాధపడుతూ అక్కడే నీ డేస్ని పాస్ చేస్తున్నావా? ఇంకేంటి, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళు సాధించినట్టే. నిన్ను బాధ పెట్టాలనుకున్నారు, వాళ్ళు సాధించారు. ఎందుకంటే నువ్వు బాధపడుతూ కూర్చుంటున్నావు కదా. అలా కాకుండా నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాని మీదే దృష్టి పెట్టు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా నీకు టైం లేనంతగా బిజీ అయిపో. అది కదా రివెంజ్ అంటే. నువ్వు బాధపడుతూ కూర్చుంటే వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళకి నువ్వు అవకాశం ఇచ్చినట్టే. వద్దలా, నువ్వు సక్సెస్ అయి చూపించు. నువ్వేది చెయ్యాలనుకుంటున్నావో, ఏది సాధించాలనుకుంటున్నావో ఒక సెల్ఫ్ గోల్ మీద ఒక క్లారిటీ తెచ్చుకో. సాధించు, అచీవ్ చేయి, బిజీ అయిపో. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించడానికి కూడా నీకు టైం లేనంతగా నువ్వు బిజీ అయిపోవడమే వాళ్ళకి నువ్వు ఇచ్చే పనిష్మెంట్. అర్థమవుతుందా నీకు? మరి వెంటనే సెల్ఫ్ గోల్ పెట్టేసుకో, బిజీ అయిపో. ఆల్ ది వెరీ బెస్ట్. నచ్చిందా? శ్రీలు టీవీతో కామెంట్స్తో కనెక్ట్ అయిపోయి వీడియోకి లైక్ చేసేయి. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని ఫాలో అయిపో. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.